జేబీకే కుకింగ్ బ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి చికెన్ రోస్ట్ ఎలా తయారు చేసుకున్నో మనం చూసేద్దాం మన ఛానల్లో. ప్లీజ్ మన లాంగ్ వీడియోని సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు బాండీ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. మీ దగ్గర మనం రోస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా ఆయిల్ అనేది 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని అందులో 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ కట్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మన లాంగ్ వీడియోలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాయి కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా పట్టుకొని వేసుకోండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలాగా పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని చక్కగా అందులో వేసేసుకోండి. ఇలాగా ముక్కల్ని వేసుకుంటే మనకి నీళ్ళు అనేవి ఉంటాయి కదా, అవే నీళ్ళు అనేవి బయటకు వచ్చేసి కుక్ అయిపోతాయి అన్నమాట. రోస్ట్ కాబట్టి మనకి ఎక్కువ వాటర్ పట్టక్కర్లేదన్నమాట. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఉప్పు అనేది రుచికి సరిపడే వేసుకోండి, ఎందుకంటే కొందరు ఎక్కువ తింటారు, ఒక తక్కువ తింటారు. మనకి ఎగ్జాక్ట్గా చూసి వేసుకోవాలనుకుంటే ఎవరైనా పెద్దవాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు సూచాయిగా తెలుసు కాబట్టి వేసుకుంటూ ఉంటారు. మనం అలాగే ఫాలో అవుదాం, ఓకేనా. ఇప్పుడు చూసారు కదా వాటర్ అనేది ఎలా వచ్చేసాయో బయటికి. ఇప్పుడు వచ్చేసి మనం కారం అనేది యాడ్ చేసేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ కారం, మసాలా కారం అనేది యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చికారమైనా వేసుకోండి. నేను నాన్ వెజ్లోకి మ్యాక్సిమము మసాలా కారం అనేది యాడ్ చేస్తాను. ఇలాగా కలిపేసుకోండి మొత్తం చికెన్ అంతా. ఇలాగ దగ్గర పడేలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అదేవిధంగా గరం మసాలా 1 టీ స్పూన్, అదేవిధంగా ఇలాగ కస్తూరి మేతి కూడా వేసుకొని, అలాగే 1 టీ స్పూన్ అనేది ధనియాల పౌడర్ వేసేసి చక్కగా ఇలాగ రోస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. కలిపేసుకోండి. ఇలా చికెన్ మొత్తం దగ్గర పడేలాగా రోస్ట్ లాగా చేసేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ చేసుకోండి, ఓకేనా. చూసారు కదా దగ్గర పడిపోయింది. నేను కొత్తిమీర ఏదైనా స్కిప్ అయిందంటే అది కొత్తిమీర కూడా వేశాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోని, ఓకేనా. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. బాయ్. మళ్ళీ నెక్స్ట్